హలో అండి. నేను మీ డాక్టర్ కారెడ్డి శ్రీధర్ రెడ్డి, జనరల్ లాప్రోస్కోపిక్ సర్జన్, ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్. ఈ సర్కంసిషన్ చేయించుకున్నాక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ మీరైతే బాగానే చెప్తారు, జాగ్రత్తలు తీసుకోకుండా ఉంటే మాత్రం అది మళ్ళీ పిన్స్ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి అని. చాలా వరకు కరెక్ట్. ఎందుకంటే మనం సర్కంసిషన్ సర్జరీ చేసేటప్పుడు ఇప్పుడు అంగం ఇలా ఉంది కదా, ఈ అంగం ముందర ఉన్న చర్మాన్ని మనం తీసేస్తాం. ఆ తీసేదాన్నే మనం సర్కంసిషన్ సర్జరీ అంటాం. మనం ఇక్కడ వరకు తీసేయగానే మనకేమవుతుంది, ఎలాస్టిక్గా ఉంటుంది కాబట్టి పిన్స్ అనేవి ఇక్కడ పడతాయి. ఈ పిన్స్ అనేవి 10 నుంచి 15 రోజులు ఆటోమేటిక్గా పడిపోతాయి. ఈ 10 నుంచి 15 రోజులు పడే ఆటోమేటిక్ రింగ్లు అనేవి మీ మీద డిపెండ్ అయ్యి ఉంటుంది. మీరు ఎంత హైజీనిక్ పెట్టుకుంటున్నారు, మీరు ఎంత ప్రాపర్గా క్లీన్ చేసుకుంటున్నారు, మీరు ఈ 10-15 డేస్ పిన్స్ పడిపోయేంత వరకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా అంగస్తమన కాకుండా చూసుకోవాలి. అంగస్తమన కాకుండా చూసుకోవడం అనేది చాలా ఈజీ ఒక డాక్టర్గా నేను చెప్పడము. బట్ ఏమవుతుందంటే ప్రతి మగవారిలో ఎర్లీ మార్నింగ్ తీసుకుంటే కనుక ఒక 3 to 6 o'clock చూసుకుంటే 4 నుంచి 5 సార్లు అంగస్తమన అయ్యే అవకాశాలు ఉంటాయి. బికాస్ ఆఫ్ హార్మోన్స్. నైట్ టైం ఎక్కువ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి కాబట్టి ఒక 4 నుంచి 5 సార్లు ఎరెక్షన్స్ మనకు తెలియకుండా నిద్రలో అయ్యే అవకాశాలు ఉంటాయి. సో దాన్ని అవాయిడ్ చేయాలి. డే టైం ఎరెక్షన్స్ అవ్వవు. ఎందుకంటే మీకు ఇది ఉంటుంది కాబట్టి పిన్నులు మనకు మైండ్లో ఓకే నాకు ఇప్పుడు ఎరెక్షన్స్ ఉండకూడదని ఉంటుంది కాబట్టి మనం కంట్రోల్ చేసుకోవాలి. కానీ ఎర్లీ మార్నింగ్ మిడ్ నైట్ కంట్రోల్ అవ్వదు. దానివల్ల ఏమవుతుందంటే మీరు సడన్గా నిద్రలో ఉండగానే ఎరెక్షన్ అయిపోయింది అనుకోండి, మనం వేసిన పిన్స్ ఊడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ నుంచి బ్లీడింగ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇదంతా వాపు వచ్చే అవకాశాలు ఉంటాయి. పిన్నులు ఊడిపోవాల్సిన 12 రోజులు 15 రోజులకు పడిపోవాల్సిన పిన్నులు ముందే పడిపోతాయి. ఎందుకంటే మనం అంగం చిన్నగా ఉన్నప్పుడు చేసినాం, పెద్దగా అయింది అనుకోండి ఆ పిన్నులు ఊడిపోతాయి. అంటే చర్మం అతుక్కోక ముందే రింగ్ పిన్నులని ఊడిపోతాయి. ఇలాంటి కేసెస్కి ఏమవుతుందంటే రా ఏరియా అంటే ఓపెన్ ఏరియా ఉంటుంది, మళ్ళీ ఆ ఓపెన్ ఏరియా దగ్గర టైం పడుతుంది, వాపు వస్తుంది, ఇవన్నీ కాంప్లికేషన్స్ ఉంటాయి. ఇవన్నీ కాంప్లికేషన్ రావడానికి రీజన్ ఒకటి ఎరెక్షన్స్ అంటే అంగస్తమన. సో నేను అందుకే ప్రతి ఒక్కరికి చెప్తాను, అంగస్తమన కాకుండా చూసుకోవాలి. అది మోస్ట్ ఇంపార్టెంట్. రెండవది, ఎటువంటి పరిస్థితుల్లో కూడా 1 month వరకు కలవకూడదు. ఈ 2 జాగ్రత్తలు కనుక తీసుకుంటే అసలు సర్జరీ అయినట్టు కూడా తెలియదు. ఇంకొకటి ఏంటంటే నేను చాలా మందికి అసలు పెయిన్ ఉండదు అని చెప్తుంటాను. బట్ 10లో 2 పేషెంట్లు మాత్రం సార్ మీరు పెయిన్ లేదని నేను చెప్పినో నేనేమో వచ్చి చేయించుకున్నా, ఇప్పుడు నాకు ఆఫీస్ పోనీకి అయితే లేదు, 2 రోజులు నరకం కనిపిస్తుంది సార్ అంటారు. ఇవి ఎందుకు వస్తుంది అంటే గనక ఆ పిన్నులు వేసిన తర్వాత చర్మం అనేది తీసేసిన తర్వాత ఈ ముందరున్న హెడ్ భాగం ఇన్ని రోజుల వరకు ఓపెన్ లేకుండా సడన్గా ఓపెన్ అయ్యే వరకు ఇన్నర్ వేర్ తగిలిన కానీ జిల్లు అనే సెన్సేషన్ ఉంటుంది. ఒక రకమైన డిస్కంఫర్ట్, ఎవరు పట్టేసినట్టు ఉండడము, వాటర్ పోసి కడుగుదామంటే భయం అనిపించడము, వాపులా కనిపించడము, తెల్లటి ఎల్లోయిష్ కలర్ కనిపించడం, ఇవన్నీ పస్ అనుకుంటారు. బట్ అది పస్ కాదు, స్లఫ్ అన్న. సో ఇవన్నీ ఎందుకు ఉంటాయి అంటే ఆ సెన్సేషన్ పోయేంత వరకు మీకు ఆ ఇబ్బంది ఉంటుంది. అది ఇండివిజువల్ డిపెండ్. కొందరికి అసలు సెన్సేషన్ ఉండదు, కొందరికి బాగా సెన్సేషన్ ఉంటుంది. అట్లా బాగా సెన్సేషన్ ఉన్న వాళ్ళకి నేను ఒకటే ఐడియా ఏం చెప్తానంటే, సర్జరీ అయిన రోజు నుంచే ఇన్నర్ వేర్ వేసుకోవాలి, అండర్ వేర్ వేసుకోవాలి, తగలకుండా పెట్టుకోవడము, లుంగి కట్టుకోవడము, దూరం పెట్టుకోవడము, అడగకుండా ఉండడం, ఇట్లాంటివి ఏమి చేయదు. రఫ్ అండ్ టఫ్గా ఒక్క 2 days కనుక మీది కాదు అనుకుంటే కనుక కంప్లీట్గా హీల్ అయిపోతుంది, ఎటువంటి కాంప్లికేషన్స్ లేకుండా ఉంటాయి. ఒకవేళ సడన్గా ఎరెక్షన్ అయ్యి గ్యాప్ వచ్చినా కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు. అదంతకదే దగ్గరికి వచ్చి హీల్ అయిపోతుంది. మీరు చేయాల్సిందల్లా ఏంటి అంటే ఎరెక్షన్స్ని కొంచెం అవాయిడ్ చేసుకుని మంచి సోప్ వాటర్తో రుద్ది కడుక్కుంటే ఆటోమేటిక్గా అందరికీ హీల్ అయినట్టే హీల్ అవుతుంది అండ్ హై కాస్మెటిక్ రిజల్ట్స్ అనేవి ఉంటాయి. సో పోస్ట్ ఆప్ కాంప్లికేషన్స్, పోస్ట్ ఆప్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు చెప్పాను. డెఫినెట్గా నేను చెప్పినట్టుగా కనుక మీరు చేస్తే కనుక మీకు 8 to 10 daysలోనే మంచి రిజల్ట్స్. థ్యాంక్ యూ.